మూడవ తరగతి గణితం సంఖ్యలు పేజ్ సంఖ్య 12. సంఖ్యలు. రవి అతని మిత్రులు కలిసి క్రికెట్ ఆడుతున్నారు. కింది పట్టిక చూడండి. ప్రక్కనున్న ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ పట్టిక ఇవ్వడం జరిగింది. ఎవరెన్ని పరుగులు చేశారో ఈ పట్టికలో ఇచ్చారు. ఇప్పుడు ప్రశ్న చూద్దాం. రవి చేసిన పరుగులేన్ని? రవి చేసిన పరుగులు 45. పట్టికలో నమోదు చేయబడిన అత్యధిక పరుగులేన్ని? అత్యధిక పరుగులు 95 మహేష్ చేశాడు. అత్యధిక పరుగులు 95 మహేష్ చేశాడు. 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ళు ఎందరు? 50 కంటే ఎక్కువ, 50 కంటే తక్కువ 45, 24 తక్కువనే, తర్వాత 20 తక్కువనే, 20 తక్కువనే. ఇది 95 ఒకటి, 84 ఒకటి, 17 ఇవి 2. అంటే 50 కంటే ఎక్కువ పరుగులు వేసింది ఇద్దరు. 50 కంటే తక్కువ పరుగులు చేసిన వారెందరు? ఇది 1, 2, 3, 4, 5, 6. ఆరుగురు 50 కంటే తక్కువ చేశారు. ఎంతమంది అతి తక్కువ పరుగులు చేశారు? అతి తక్కువ పరుగులు అంటే 30 కంటే తక్కువ చేసిన వాళ్ళని మనం తక్కువ పరుగులు అనుకుందాం. 30 కంటే తక్కువ ఇక్కడ 24 1, 2, 3, 4 నలుగురు అతి తక్కువ పరుగులు చేశారు. 20 కంటే ఎక్కువ 40 కంటే తక్కువ పరుగులు చేసిన వారెందరు? 20 కంటే ఎక్కువ 1, 2, ఇద్దరు. ఈ విధంగా మనం లెక్కించి రాయాలి. ఆరు, 8, 9 లచే ఏర్పడు రెండంకెల సంఖ్యల 5ని రాయండి. 6, 8, 9 1. మళ్ళీ ఈ 2ను చేంజ్ చేస్తే ఏమవుతుంది? 6, 9, 8. తర్వాత 8, 6, 9. ఈ 2 అంకెలను తీర్మారేది 9, 6, 9, 6, 8, 9, 8, 6. ఈ విధంగా 6 సంఖ్యలు రాయడం జరిగింది. వీటిలో అతిపెద్ద సంఖ్య ఏది? వీటిలో అతిపెద్ద సంఖ్య ఇది 986. వీటిలో అతి చిన్న సంఖ్య ఏది? అతి చిన్న సంఖ్య 689. ఈ సంఖ్యలన్నింటినీ ఆరోహణ క్రమంలో రాయండి. అంటే చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు రాయండి. ఇది అన్నిటికంటే చిన్నది 689. తర్వాత 698. దాని తర్వాత 869. తర్వాత 896, 968, 986. ఈ విధంగా చిన్న నుంచి పెద్ద ఆరోహణ క్రమంలో రాయడం జరిగింది. ఇచ్చిన సంఖ్యకి ఎదురుగా ఇవ్వబడిన సంఖ్యలో అతి దగ్గరి సంఖ్యకు చిన్న చుట్టండి. 62 60కి ఓకే. 49 50కి దగ్గర ఉంటుంది కాబట్టి 50 చిన్న చూద్దాం. 32 30కి దగ్గరగా ఉంటుంది. 89 90కి దగ్గరగా ఉంటుంది. 74 70కి దగ్గర ఉంటుంది. ఈ విధంగా ఉదాహరణ చూడండి. ఇచ్చిన సంఖ్యలో విస్తరణ రూపం రాయండి. 25 అంటే 25 ప్లస్ 5. 49 40 ప్లస్ 9. 34 30 ప్లస్ 4. 40 ప్లస్ 8. కింది విస్తరణ రూపాలకు సరైన సంఖ్యను రాయండి. 29 54 30 26 67. ఈ విధంగా రాస్తూ ఉండాలి. నెక్స్ట్
ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.